చింతల రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు. నిన్న వైరా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఒక విద్యార్థిని భోజనం చేస్తూ డైనింగ్ హాల్ నుంచి మళ్ళీ తన ఉన్న రెసిడెన్షియల్ అంటే ఉంటున్న ప్రాంతానికి వస్తున్న సందర్భంలో నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో అక్కడ పాము కాటుకి గురైన సందర్భం నిన్న జరిగింది. ప్రధానంగా ఈరోజు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్లో కావచ్చు, గురుకులాల్లో మొత్తం కూడా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అట్లనే అక్కడ స్థానికంగా ఉన్న ప్రిన్సిపల్స్ పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా వైరా రెసిడెన్షియల్లో కూడా చూస్తే అక్కడ ఆ చెట్లు కానీ ఒక రకంగా అది పేరుకి గురుకులాలే కానీ లోనకి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా ఒక అడవిలాగా ఉన్న సందర్భం ఉంది. అది గత అనేక సంవత్సరాల నుంచి కూడా అట్లనే ఉంది. మేము ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఇతర అనేక ప్రజా సంఘాలుగా గత అనేక సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం. అయినా కానీ ఎవరు కూడా ఆ హాస్టల్ని పర్యవేక్షించి పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రధానంగా ఈ జిల్లాకి సోషల్ వెల్ఫేర్ ఆర్సీఓగా ఉన్న ప్రత్యూష మేడం గారు దీనికి అంతటికి ప్రధాన బాధ్యురాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆమె ఆర్సీఓగా వచ్చిన కాడ నుంచి ఈ జిల్లాలో అనేక సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. గతంలో మదర్లో కూడా వాటరు క్లీన్ చేయకపోవడం ఫలితంగా, వాటర్ తాగిన ఫలితంగా ఒక విద్యార్థిని ఆ వాటర్ పాయిజన్ అయ్యి విద్యార్థిని చనిపోయింది. ఇట్లా అనేక సంఘటనలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లలో జరుగుతూ ఉన్నా కానీ ప్రత్యూష ఎవరైతే ఆర్సీఓ ప్రత్యూష గారు ఉన్నారో రీజనల్ కోఆర్డినేటరు, ఆమె కనీసం పర్యవేక్షణ చేయకపోవడం ఫలితంగా నెలకొకసారి ఖచ్చితంగా ప్రతి రెసిడెన్షియల్ని గురుకులాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంది. కానీ ఆమె సందర్శించకుండా కేవలం ఆఫీస్కే, కలెక్టర్ ఆఫీస్కే పరిమితమైంది. కాబట్టి ఆమె నిర్లక్ష్యం ఫలితంగానే ఈరోజు కింద వ్యవస్థ కూడా అట్లనే తయారైంది. ఆ పర్యవేక్షణ లేకపోవడం వల్ల కింద ఎవరికి కనీసం రెస్పాన్సిబిలిటీ లేకపోవడం ఫలితంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆర్సీఓ ప్రత్యూషాని ఈ జిల్లా కలెక్టర్ గారు అట్లనే స్టేట్ డైరెక్టర్ గారు స్పందించి, కమిషనర్ గారు స్పందించి ఖచ్చితంగా ఈ జిల్లా ఆర్సీఓ ప్రత్యూష మేడాన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని, బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ఆందోళన కొనసాగిస్తాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే ఖచ్చితంగా ఇలాంటి అధికారులు ఎవరైతే ఆమె పని కేవలం ఆ హాస్టళ్లలో కాంట్రాక్టులు ఎట్లా చూసుకోవాలి, ఆ హాస్టల్లో కమిషన్లు ఎట్లా వస్తాయి, వీటి వరకే పరిమితమైంది తప్ప ఆమె ఏనాడు కూడా ఆ హాస్టల్స్లలో విద్యార్థులతో మాట్లాడడం కానీ వాళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పి తెలుసుకునే పరిస్థితి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఈ అవినీతి అధికారిని తక్షణమే ఆర్సీఓ ప్రత్యూషాన్ని తక్షణమే సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ ఫలితంగా ఈరోజు ఈ వైరా రెసిడెన్షియల్ హాస్టల్ ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి ఆ ఆర్సీఓ ప్రత్యూషాన్ని తక్షణమే సస్పెండ్ చేయకపోతే ఈ ఆందోళన భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.